సృష్టికర్త ఎవరు? ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? బ్రహ్ముడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసా? భారతదేశం మొత్తం మీద బ్రహ్ముడికి కేవలం ఒక్క ప్రధాన ఆలయం మాత్రమే ఉంది. విష్ణువుకు వేల ఆలయాలు, శివుడికి వేల ఆలయాలు. కానీ సృష్టికర్తకు మాత్రం ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇది యాదృచ్ఛికమా, లేదా శాపమా, లేదా మనకు చెప్పని ఓ రహస్యమా? ఈ వీడియో చివరి చూడండి, ఎందుకంటే ఇది దేవుడి కథ కాదు, ఇది అహంకారానికి ఇచ్చిన హెచ్చరిక. బ్రహ్ముడు అంటే ఎవరు? త్రిమూర్తుల్లో ఒకడు, సృష్టికర్త. 4 ముఖాలు, 4 వేదాలకు ప్రతీక, 4 చేతులు, 4 దిక్కులు, హంస వాహనం, వివేచన శక్తి. అంత గొప్ప దేవుడికి ఆలయాలే లేకపోవడం సహజంగా అనిపిస్తుందా? ఇక్కడే మొదలవుతుంది రహస్యం. పురాణాల ప్రకారం ఒక మహాయజ్ఞం జరిగింది, దేవతలందరూ హాజరయ్యారు. కానీ బ్రహ్ముడు ఆలస్యంగా వచ్చాడు. ఇది సాధారణ ఆలస్యం కాదు, ఇది అహంకారంతో వచ్చిన ఆలస్యం. శివుడు కోపగించాడు, శివుడు శపించాడు, నీవు సృష్టికర్త అయినా భూమిపై నీకు పూజ ఉండదు. ఇది శివశాపం. ఇది బ్రహ్ముడి పూజకు మొదటి అడ్డంకి. ఇంకా ఒక పెద్ద శాపం ఉంది. యజ్ఞంలో బ్రహ్ముడి భార్య సరస్వతి ఆలస్యంగా వచ్చింది. బ్రహ్ముడు ఆగలేదు, మరో స్త్రీని వివాహం చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఆగ్రహించిన సరస్వతీదేవి శపించింది, నిన్ను భూమిపై ఎవరూ సంపూర్ణంగా పూజించడు. ఇది భార్య శాపం. శివశాపం ప్లస్ సరస్వతి శాపం రెండూ కలిస్తే బ్రహ్ముడి ఆలయాల అంతం. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఒకరోజు శివుడు గొప్పాడా లేదా విష్ణు గొప్పాడా అనే సందేహం వచ్చింది. అప్పుడు శివుడు అంతంలేని అగ్నిలింగంగా మారాడు. శివుడు అన్నాడు, ఈ లింగానికి మొదలు చివర ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు. విష్ణువు వరాహ అవతారంగా భూమి లోపలికి వెళ్ళాడు. ఎంత వెతికినా చివర దొరకలేదు. విష్ణు నిజం చెప్పాడు, నాకు దొరకలేదు. బ్రహ్ముడు హంసగా మారి ఆకాశం వైపు ఎగిరాడు. ఎంత పైకి వెళ్ళినా పైభాగం కనిపించలేదు. కానీ బ్రహ్ముడు నిజం చెప్పలేదు. అక్కడ పడుతున్న కేతకి పుష్పాన్ని చూపించి, నేనే పైభాగం చూశాను అని అబద్ధం చెప్పాడు. శివుడు ఆగ్రహించాడు. శివుడు అన్నాడు, సృష్టికర్త అయినా సరే అబద్ధం చెప్తే పూజకు అర్హుడు కాడు. భూమిపై బ్రహ్ముడికి సంపూర్ణ పూజ ఉండదు. ఇదే తుది తీర్పు. బ్రహ్ముడికి అహంకారం, విష్ణువుకి ధర్మం, శివుడికి లయ. సృష్టి అనేది అహంకారంతో మొదలైతే అది నిలవదు. అందుకే సృష్టికర్తకు పూజ లేదు, సంరక్షకుడికి పూజ ఉంది, లయకర్తకు పూజ ఉంది. ఇది దేవుళ్ల కథ కాదు, ఇది మనుషుల కోసం పెట్టిన తత్వం. రాజస్థాన్లోని పుష్కర్, ఇక్కడే ప్రపంచంలో అరుదైన బ్రహ్మ ఆలయం. ఎందుకు ఇక్కడే? పురాణాల ప్రకారం ఇక్కడే బ్రహ్ముడు తపస్సు చేశాడు, ఇక్కడే శాప విమోచనం పొందాడు. అందుకే ఒక్క ఆలయం. అది సంపూర్ణ పూజ కాదు, కేవలం స్మరణ. ఆలోచించండి, మన జీవితాల్లో కూడా అలాగే కాదు. సృష్టి చేసేవాళ్ళు అహంకారంతో నడిస్తే చివరికి ఒంటరిగా మిగులుతారు. బ్రహ్ముడి కథ దేవుడికే కాదు, మనకు వర్తిస్తుంది. సృష్టికర్త అయిన అహంకారం ఉంటే పూజ ఉండదు. ఇదే బ్రహ్ముడి కథ, ఇదే భారతీయ తత్వం. ఇలాంటి టెంపుల్ మిస్టరీ స్టోరీస్ ఇంకా కావాలంటే లైక్, సబ్స్క్రైబ్.